కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన ఒక రోజు సమ్మెకు కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సంఘటనకి నిరసనగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హాస్పిటల్స్ వైద్య బృందం సిబ్బంది పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయిందన్నారు. యావత్ భారతావని దిగ్భ్రాంతికి లోనైందన్నారు. ఈ సంఘటన అందరినీ కలచివేసిందని, అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ ప్రశోభ్ కుమార్ మాట్లాడుతూ నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నదన్నారు. డాక్టర్ మాతా శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చూడాలని అన్నారు. అలాగే మన వర్క్ ప్లేస్ అంటే డాక్టర్లు ఎక్కడైతే పనిచేస్తున్నారో దాని సేఫ్టీ సెక్యూరిటీ మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులు ఒక బాధ్యతగా తీసుకొని, అలాగే పేషెంట్సే కాకుండా అందరూ గవర్నమెంట్ అసలు పేషెంట్స్ని ఒక దేవుడిలా భావించే పేషెంట్లకి ఇలా అన్యాయం జరిగినప్పుడు దాని పోరాటానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ రాబోయే చర్యలు అంటే పేషెంట్స్ కానీ డాక్టర్స్ పట్ల సేఫ్టీ, ఎస్పెషలీ మహిళల పైన అత్యాచారాలు, దాని కారణాలు ఏంటి, దీనిపైన సమక్షంగా ఒక ప్రణాళికను తీసుకొచ్చి అది అమలుపరచాలని కోరుకుంటూ ఈ ఒక నిరసన మేము మెడికవర్ కాకినాడ తరఫున తెలియజేస్తాం. ఐఎంఐతో సపోర్ట్ చేసి మన కొలీగ్కి అయిన అన్యాయానికి వీఆర్ స్ట్రాంగ్లీ ప్రొటెస్టింగ్ అండ్ వీ వాంట్ జస్టిస్ ఫర్ ద లేడీ డాక్టర్ and also implementation of the CPA Act, Central Protection Act should be implemented, and probably better protection for the doctors, the persons who survive the patients. The survivors should always be respected and